వెల్కమ్ టు BRK ఎంటర్టైన్మెంట్. దిస్ ఇస్ Sviya Verma. శ్రీలీలకు షాక్ ఇచ్చిన యంగ్ హీరోయిన్, స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన తమిళ బ్యూటీ. టాలీవుడ్ లో ఒకప్పుడు వరుస సినిమాలతో దూసుకెళ్లిన హీరోయిన్ శ్రీలీలకు ఇప్పుడు మరో షాక్ తగిలిందా? ఇప్పటికే చేతిలో ఉన్న కొన్ని భారీ ప్రాజెక్టులు చేజారిపోగా ఇప్పుడు కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ సినిమాలో కూడా ఆమెకు వచ్చిన గోల్డెన్ ఛాన్స్ మరో హీరోయిన్ చేతికి వెళ్ళిందనే వార్తలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. అసలు శ్రీలీలే ఈ సినిమా నుంచి తప్పుకుందా, లేక ఆమెను తప్పించారా? ఆమె స్థానంలో అవకాశం దక్కించుకున్న ఆ యంగ్ హీరోయిన్ ఎవరు? ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్తలో ఎంత నిజం ఉంది? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. కొద్ది కాలం క్రితం వరకు టాలీవుడ్లో దర్శక నిర్మాతల ఫస్ట్ చాయిస్ అంటే శ్రీలీల అనే చెప్పొచ్చు. ఒక సినిమా పూర్తి కాకముందే మరో 4 సినిమాలకు సైన్ చేస్తూ స్టార్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకు అందరి సరసన నటించి అవకాశం దక్కించుకుంది. ఆమె డాన్స్, స్క్రీన్ ప్రెజెన్స్, ఎనర్జీ చూసి ఇండస్ట్రీలో నెక్స్ట్ స్టార్ హీరోయిన్ అంటూ చాలా మంది ప్రశంసించారు. కానీ ఎంత వేగంగా స్టార్డమ్ వచ్చిందో అంతే వేగంగా కొన్ని ఎదురు దెబ్బలు కూడా తగిలాయి. వరుసగా విడుదలైన కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో శ్రీలీల కెరియర్ ఒక్కసారిగా స్లో అయిపోయింది. చేతిలో ఉన్న కొన్ని పెద్ద ప్రాజెక్టులు కూడా ఒక్కొక్కటిగా జారిపోయాయి. తాజాగా మరో క్రేజీ మూవీ కూడా ఆమె చేతుల నుంచి వెళ్లిపోయిందనే వార్త ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ప్రస్తుతం తన 64వ సినిమాకు సిద్ధమవుతున్నారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతుంది. గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న తరువాత అదే దర్శకుడు అదిక్ రవిచంద్రన్తో మరోసారి జతకట్టనున్నారని టాక్ వినిపిస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రాకపోయినా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతి చిన్న వార్త కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ముఖ్యంగా హీరోయిన్ ఎంపిక విషయంలో ఎన్నో పేర్లు వినిపించాయి. మొదట ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీలను తీసుకున్నారని బలంగా ప్రచారం కూడా జరిగింది. తెలుగు, తమిళ భాషల్లో ఆమెకున్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారని కూడా వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు అదే ప్రాజెక్టులో అనూహ్యమైన ట్విస్ట్ చోటు చేసుకున్నట్లు సమాచారం. ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ సినిమా నుంచి శ్రీలీల బయటకు వచ్చేసిందట. కొందరు డేట్స్ సమస్య వల్ల ఆమె తప్పుకుందని చెబుతూ ఉండగా, మరికొందరు మాత్రం కథలో జరిగిన మార్పులు, మేకర్స్ ప్లాన్ వల్ల ఆమెను ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పించారని అంటున్నారు. అయితే ఈ వార్తలపై ఇప్పటి వరకు చిత్ర బృందం కానీ శ్రీలీల టీం కానీ ఎలాంటి అధికారిక స్పందన ఇవ్వలేదు. అయినప్పటికీ ఈ వార్త సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. అంతేకాదు, శ్రీలీల స్థానంలో తమిళ బ్యూటీ కయాదు లోహర్ను ఎంపిక చేశారని కూడా ప్రచారం జరుగుతుంది. ఇటీవల వరుస అవకాశాలతో దూసుకెళ్తున్న కయాదు లోహర్ ఈ భారీ ప్రాజెక్టులో ఛాన్స్ కొట్టేసిందనే వార్త ఇప్పుడు ఆమె అభిమానులను ఆనందపరుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే అజిత్ వంటి స్టార్ హీరో సరసన నటించే అవకాశం ఆమె కెరియర్లోనే బిగ్గెస్ట్ బ్రేక్ గా మారే అవకాశం ఉంది. ఇప్పటికే పలు భాషల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్న కయాదుకు ఈ సినిమా మరో మెట్టు అవుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక మరోవైపు శ్రీలీల పరిస్థితి మాత్రం అభిమానులను కొంత నిరాశకు గురిచేస్తుంది. ఇటీవలే లెనిన్ సినిమా నుంచి కూడా ఆమె తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ సినిమా తర్వాత మంచి బస్ సొంతం చేసుకోవడంతో ఆ ప్రాజెక్టును మిస్ అవ్వటం ఆమె కెరియర్కు పెద్ద లోటుగా మారిందని చాలా మంది భావించారు. ఇప్పుడు అజిత్ సినిమా కూడా చేజారిందనే ప్రచారం రావడంతో శ్రీలీల ప్రాజెక్టుల ఎంపిక విషయంలో ఏదైనా మార్పు జరుగుతుందా, లేక ఆమె కొత్త వ్యూహంతో ముందుకు వెళ్తుందా అనే చర్చ మొదలైంది. మరో ఆసక్తికర విషయం ఏంటంటే, ఈ సినిమాలో మరో కీలక పాత్రలో నటి సువాసిక కూడా కనిపించనున్నట్లు సమాచారం. అలాగే సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయని, త్వరలోనే చిత్ర బృందం అధికారిక ప్రకటన చేయనున్నట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ప్రస్తుతం వినిపిస్తున్న ఈ వివరాలన్నీ ఇండస్ట్రీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం ఆధారంగానే ఉన్నాయి. చిత్ర బృందం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కాబట్టి అధికారిక అనౌన్స్మెంట్ వచ్చే వరకు ఈ వార్తలను నిర్ధారిత సమాచారంగా కాకుండా ప్రచారంగా మాత్రమే చూడాలి. మరి నిజంగానే అజిత్ సినిమాలో శ్రీలీల స్థానంలో కయాదు లోహర్కు అవకాశం దక్కిందా, లేక ఈ వార్తల్లో నిజం లేదా? మీ అభిప్రాయం ఏంటి? అజిత్ సరసన హీరోయిన్ గా ఎవరైతే బాగుంటారని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మా ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు.